హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మెజర్ అండ్ స్టిచ్. ఇవాళైతే స్టిచ్చింగ్‌లో ఎలాంటి క్లాసెస్ లేదు. హోంవర్క్ లాగా ప్రాక్టీస్ అయితే చేయమని చెప్పారనమాట. మనం చదువుకునేటప్పుడు ఎలాగైతే ప్రాక్టీసెస్ చేస్తామో వీటిలో కూడా ఓన్లీ క్లాస్‌లే కాదు, మనం ప్రాక్టీస్ కూడా చేయాలనమాట. సో, ఈ షేప్స్ అయితే మమ్మల్ని కొన్ని ఇచ్చి ప్రాక్టీస్ చేయమన్నారు. ఏమేమి షేప్స్ ఇచ్చారు అంటే సర్కిల్, కర్వ్స్, వేవ్స్, జిగ్‌జాగు అండ్ స్ట్రెయిట్ లైన్ అనమాట. ఈ ఫ్యాబ్రిక్ మీద మాకిచ్చిన షేప్స్ వచ్చేసి ఇవి. సో, నేనేమనుకుంటా అంటే ఫస్ట్ సర్కిల్‌తోనే స్టార్ట్ చేశాను చేద్దామని చెప్పేసి. నేను చాలా వీడియోస్‌లో కానీ, చాలామంది బయట స్టిచ్ చేయడం కానీ చూశాను. సో, ఇదేం పెద్ద కష్టం కాదులే. ఫ్యాబ్రిక్ మనం ఎట్లా కావాలంటే అట్లా టర్న్ చేస్తే తిరిగిపోతుంది. సో, ఇబ్బందేం కాదు. చాలా ఈజీగా స్టిచ్ చేయొచ్చు అనైతే అనుకున్నాను నేను. ఈ సర్కిల్ స్టిచ్ చేయడానికి నేను పడ్డ పాట్లు కాదండి నిజంగా. నేను క్లాత్‌ని ఎంత మూవ్ చేస్తున్నా అది స్ట్రెయిట్ లైన్‌లోనే వస్తుంది తప్పితే సరిగా రావట్లేదు. ఇక్కడ కర్వ్ చూడండి, నేను గీసింది ఒక దగ్గరైతే ఇంకో దగ్గరొచ్చింది నాకు. చేయగా ఫైనల్‌గా ఈ షేప్ అయితే వచ్చిందనమాట. ఇలా కాదని చెప్పేసి కొన్ని స్టిచ్చింగ్ వీడియోస్ అయితే నేను చూసానండి. ఒక 4 ఆర్ 5 అయితే నేను బాగా అబ్జర్వ్ చేశాను కంటిన్యూయస్‌గా. ఏం చేస్తున్నారంటే షేప్స్ కుట్టేటప్పుడు మనం ఏ షేప్‌లో అయితే కుట్టాలో ముందు దాన్ని డ్రా చేసుకొని పెట్టుకున్న తర్వాత ఫుట్‌ని పైకెత్తి పెట్టాలి. నీడిల్‌ని కరెక్ట్‌గా ఆ లైన్ మీద పెట్టుంచాలనమాట. ఇక్కడ చేస్తున్నాను చూడండి. సో, ఇలాగ నీడిల్‌నయితే మనం ఎక్కడ స్టార్ట్ చేయాలో అక్కడుంచి ఈ ఫుట్‌ని పైకెత్తేసి మనం ఎటు సైడ్ కుట్టాలనుకుంటున్నామో క్లాత్‌ని అటు సైడ్ మనం తిప్పుకోవాలి. తిప్పుకొని అప్పుడు తర్వాత కుట్టేటప్పుడు ఫుట్‌ని కిందకి దించి అప్పుడు క్లాత్‌ని మూవ్ చేస్తే మనం ఏ షేప్‌లో అయితే స్టిచ్ చేయాలనుకుంటున్నామో ఆ షేప్‌లోకి మనకైతే టర్న్ అవుట్ అవుతుందనమాట. సో, ఇది తెలియక నేను 1 ½ డే అసలకి కుడుతున్నాను. షేప్ మాత్రం రావట్లేదు. సో, మొండిగా కూర్చొని చేస్తే ఏది కాదు. కొన్నిట్లో ట్రిక్స్ అనేవి ఉంటాయి. అవి తెలుసుకొని ఖచ్చితంగా చేయాలని అయితే నాకు అర్థమైందండి. ప్రాక్టీస్ అయితే ఇంపార్టెంటు. కానీ ట్రిక్స్ కూడా తెలుసుకోవాలి. సో, నేనైతే ఈ చిన్న ట్రిక్ తోటి అండ్ ప్రాక్టీస్ తోటి నాకిచ్చిన షేప్స్‌ని ఎంతో కొంత పర్ఫెక్ట్‌గానే స్టిచ్ చేయగలిగాను. నాలాగే మీరు గూడా బిగినర్స్ అయితే ఇలాంటి ట్రిక్స్, ప్రాక్టీస్ తోటి మీరు కూడా పర్ఫెక్ట్‌గా స్టిచ్చింగ్ అయితే నేర్చుకోండి. అండ్ నా ఛానల్‌లో ఇలాంటి ప్రాక్టీస్ సెషన్స్ అండ్ ట్రిక్స్ అనేవి నేను కంటిన్యూయస్‌గా పోస్ట్ చేస్తూనే ఉంటాను. సో, నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.